విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద జిందాల్ స్టీల్ లిమిటెడ్ కర్మాగారంలో ఎంప్లాయీస్ లాకౌట్ ప్రకటించి నేటికి 4 రోజులు కావస్తోంది. అయినా సంస్థ ఇప్పటికీ స్పందించకపోవడంతో కార్మికులు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కర్మాగారంలో గత 37 ఏళ్ల నుంచి వెట్టి చాకరీ చేయించుకుని ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ నెల 17వ తారీఖు నుండి ముడి సరుకు కొరత వల్లే లేఅవుట్ ప్రకటించామని అన్నారు. దీంతో అర్ధాంతరంగా కంపెనీకి లే ఆఫ్ ప్రకటించడంతో కర్మాగారంలో పనిచేస్తున్న 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. దీనిపై సంస్థ తక్షణమే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. కొంతమంది నాయకత్వం వెనకడుగు వేస్తుంది. ఆ నాయకులు రాబోయే ఉద్యమానికి వాళ్ళే నంది, వాళ్ళే మేనేజ్మెంట్. జిందాల్ యాజమాన్యం మేము నేటికి 35 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో ఫౌండేషన్ నుంచి కార్మికులందరూ కూడా ఈ కంపెనీకి ఎంతో సేవ చేస్తున్నారు. సేవ చేస్తూ అభివృద్ధికి మూల కారణమైన కార్మిక వర్గాన్ని దఫాలుగా 6 దఫాలుగా ఇది 6వ దఫాగా ఇవాళ కంపెనీలో కార్మికులందరినీ ఈదిలో పడేసి అన్యాయం చేసింది. కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి బాగా విడనాడి ఈ కార్మికులందరినీ కూడా పనిలో పెట్టుకొని చేయాలి. లేని ఎడల ఈ కార్మికులే ఈ మొత్తం ఈ కార్మికుకి పునాదిని కదిలిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. 17వ తేదీన కొత్తవలసలో ఉన్న పరిశ్రమని అక్రమంగా లాకౌట్ విధిస్తూ కార్మికుల్ని రోడ్డు మీద పడేసింది. ఇది యాజమాన్యం కార్మిక చట్టాలు ధిక్కరించి కార్మికులకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా లాకౌట్ విధించడాన్ని ఈరోజు కార్మిక వర్గం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ఈరోజు యాజమాన్యం దేశంలోనే ప్రపంచంలోనే లాభాల్లో నడుస్తూ కొత్తవలసలో మాత్రం నష్టం ఉందని చెప్పేసి మూసివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా వేలెత్తి చూపుతూ ఉంది. ఈరోజు యాజమాన్యం 3 రోజుల్లో మీ సమస్య స్పష్టం చేస్తాను, టాప్ మేనేజ్మెంట్తో మాట్లాడుతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జిఎం ఇతర అధికారులు చెప్పారు. ఈరోజు ఎటువంటి మాట్లాడకుండా రేపు డీసీఎల్తో చర్చలు ఉన్నాయి కాబట్టి అక్కడ చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఊరు దాటిన తర్వాత ఒక మాట, ఊరు దాటిన తర్వాత మరో మాట అని చెప్పేసి ఈరోజు యాజమాన్యం చెప్తా ఉంది. జిందాల్ ఫ్యాక్టరీని అక్రమంగా కార్మికులెవరికి కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా అక్రమంగా లాకౌట్ విధించారు. ఇది అన్యాయం, అక్రమం. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి ఇదే పరిశ్రమలో ఎంతో కష్టపడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మేనేజ్మెంట్ వారికి ఎటువంటి హాని చేయకుండా కంపెనీ అభివృద్ధి చెందితే మనందరం ఉంటామనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అయినా సరే వాళ్ళు చేసిన తప్పులకి కార్మికులు పనిచేశారు ఈరోజు.